సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, కౌపీనేశ్వరాలయంలో హరికథా కాలక్షేపానికి చోల్కర్ అనేటువంటి వ్యక్తి వెళ్తాడు. అతను చాలా బీదవాడు. అక్కడికక్కడే నేను గినక మంచి పరీక్షలో పాస్ అయ్యి స్థిరమైన ఉద్యోగం దొరికితే బాబా షిరిడి వచ్చి మీ పేరున కలకండ పంచుతా అని చెప్పి మొక్కుకుంటారు. ఆ మొక్కును చోల్కరు మొక్కుకున్న తడవుగా పరీక్షలో పాస్ అయిస్తాడు. స్థిరమైన ఉద్యోగం దొరుకుతుంది. కనుక మొక్కు చెల్లించాల్సిన బాధ్య ఎంత త్వరగా తీర్చినచో అంత బాగుండని చెప్పి మనసులో అనుకుంటాడు. చోల్కర్ బీదవాడు. వారి కుటుంబం చాలా పెద్దది. కనుక షిరిడి యాత్ర చేయుటకు ఖర్చు పెట్టుకొనలేకుండెను. ఎవరైతే పర్వత శిఖరాలైనా దాటవచ్చు, కానీ బీదవారు తన ఇంటి గడపనే దాటలేరని లోకోక్తి కూడా ఉంది. చోల్కరు ఎట్లయినా శ్రీ సాయి మొక్కును త్వరలో తీర్చాలని చెప్పి అనుకుంటారు.